ముఖ్యమంత్రి కర్ర పెత్తనంపై మంత్రులు మండిపడుతున్నారా? కీలక ప్రాజెక్టులు, పాలసీ నిర్ణయాలు, సాధారణ పాలనాపరమైన వ్యవహారాలలో మంత్రులను కాదని సీఎం ఒంటెత్తు పోకడతో పోతున్నారా? తన దగ్గర పెట్టుకున్న 11 కీలక శాఖలు చాలక సహచర మంత్రుల శాఖల్లోకి తరచూ వేళ్లు పెడుతున్నారా? ప్రతి శాఖలో తన మనిషిని కీలకంగా పెట్టుకొని వ్యవహారం నడిపిస్తున్నారా? కాంట్రాక్టులు, కమిట్మెంట్లు, కమిషన్లు, కబ్జాలు ఏమైనా వన్ మ్యాన్ షో అనే సంకేతాలు ఇస్తున్నారా? బ్యూరోక్రాట్లకు పోస్టింగులు ఇస్తున్నప్పుడే తన ఆదేశం లేదా తన ఆప్షన్లోని షాడో సీఎంఓ నేతలు ఆదేశాలు మాత్రమే అమలు చేయాలంటూ ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నారా? మంత్రులు బ్యూరోక్రాట్ల మధ్య ఉద్దేశపూర్వకంగా అంతరాన్ని పెంచి ఐఏఎస్లు, ఐపీఎస్లను మంత్రుల మాట వినకుండా చేస్తున్నారా? కేబినెట్ సహచరులకు ముఖ్యమంత్రికి మధ్య ఏర్పడిన అగాధం రోజురోజుకి పెద్దదవుతుందా? సీనియర్ మంత్రులు ఒకవైపు, సీఎం మరోవైపు అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందా? ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు రోజురోజుకు సన్నగిల్లిపోతున్న నేపథ్యంలో గుడ్డి దీపం వెలుగులోనే ఇల్లు చక్కదిద్దుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి ఒకరు అభిప్రాయపడ్డారు. పరిపాలనలో తమతో సంప్రదింపులు లేవని, ప్రతి నిర్ణయం ఏకపక్షమేనని, ప్రతి పాలసీ వెనుక సొంత ప్రయోజనమే పరమావధిగా నిర్ణయాలు ఉంటున్నాయని మరో సీనియర్ మంత్రి కుండ బద్దలు కొట్టారు. 1,50,000 కోట్ల విలువైన మూసీ ప్రాజెక్టు టెండర్ అయినా, 5 లక్షల కోట్ల విలువైన హిల్డ్ పాలసీ అయినా, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన 2,000 కోట్ల విలువైన కాంట్రాక్ట్ అయినా, ఎంత తిన్నా తరగని గని సింగరేణి టెండర్ అయినా, చివరికి 54 కోట్ల సెల్ ఫోన్ కొనుగోలు అయినా, పని ఏదైనా ముఖ్యమంత్రి సూచించిన మనుషులు లేదా ఆయన బినామీలకు మాత్రమే పోతున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ మంత్రి ఒకరు వాపోయారు. మీరు చేస్తున్నది ఆరోపణే కదా అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ, మీరు అడిగారు కాబట్టి నేను చూసిన అంశాలను మీకు చెప్తున్నానని, దాన్ని ఏది అనుకుంటే అదే అని గట్టిగా చెప్పడం గమనార్హం. జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల పోస్టింగ్లను పొటెన్షియల్ రెవెన్యూ డివిజన్లలో, అయితే ఆర్టీవీలో పోస్టింగ్లను కూడా ముఖ్యమంత్రి ఆచితూచి ఇస్తున్నారని సీనియర్ మంత్రులు చెప్తున్నారు. సెక్రటరియట్ స్థాయిలో ప్రతి హెచ్ఓడి, ఆయన సబార్డినేట్ పోస్టింగుల్లోనూ సీఎం జోక్యం చేసుకుంటున్నారని, ఫక్తు తనవాడే అని నిర్ధారణ అయిన తర్వాతే పోస్టింగులు ఇస్తున్నారని చెప్తున్నారు. ఈ వ్యవహారం అంతా సీఎంఓలో కీలకంగా ఉన్న ఓ ఐఏఎస్ అధికారి కనుసన్నల్లో జరుగుతుందని మంత్రుల మాట. ఇచ్చేటప్పుడు సీఎం వారిని పిలిపించుకొని తాను గాని, తన తరపున సీఎంఓలోని కీలక అధికారి గాని, లేదంటే షాడో సీఎంఓగా వ్యవహరిస్తున్న ఫలానా వాళ్ళు గాని ఫోన్ చేస్తేనే పని చేయాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు ఒత్తిడి చేసినా తనకు చెప్పకుండా చేయవద్దని తేల్చి చెప్తున్నట్టు సీనియర్ మంత్రులే వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యూరోక్రాట్లు తమ మాట ఎందుకు వింటారని వారు వాపోతున్నారు. ఇటీవల జేసీ స్థాయి అధికారికి కూడా పోస్టింగ్ వేయించుకోలేకపోయారంటూ ఒక సహచర మంత్రి ఆవేదన వ్యక్తం చేయడాన్ని మరో మంత్రి గుర్తు చేశారు. మంత్రులు, బ్యూరోక్రాట్ల మధ్య సఖ్యత ఉన్నదా? మంత్రులు చెప్పిన మాట ఐఏఎస్లు, ఐపీఎస్లు వింటున్నారా? ఈ పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారు? ప్రతి శాఖలో ఎవరెవరు హెచ్ఓడీలను చొప్పించి వ్యవహారాలు నడిపిస్తుంటే మేం సమాచార హక్కు చట్టం కింద ఫైళ్లు తెప్పించుకునే దుస్థితి తీసుకువచ్చారు అని ఓ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.